ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకిలోని గుండ్లకమ్మ నది పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు ప్రకృతికి ఊపిరితిత్తుల వంటివని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు, యువత, ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 4 సార్లు అంటే 4 శుక్రవారాలు మీరు ప్రజాప్రతినిధులతో కలిపి గ్రీవెన్స్ పెట్టమని చెప్పేసి వారు ఆదేశించారు. అందులో భాగంగానే గత వారంలో మనము సొంతమంగళూరులో ఈ కార్యక్రమాన్ని పెట్టాము. ఇప్పుడు మనం అద్దంకిలో చేస్తున్నాము. సో గత వారంలో చేసినటువంటి PGRSలో వచ్చినటువంటి పిటిషన్స్, నాన్ ఫైనాన్షియల్ వంటి అంశాలు పరిష్కరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు రవికుమార్ గారు మాకు ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి నాకు జాయింట్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. చాలా భూమి అంతా కూడా 22A లో పెట్టడం అనేది జరిగింది. దానికోసం కలెక్టరేట్ చుట్టూ ఏళ్ల తరబడి